కుట్టి వాళ్ళంతా కూడా ఇంట్లో ఉంటారు. ఇంతలో పూజారి గారు వచ్చాక సూర్య అయితే ఇలా అంటూ ఉంటాడు. పూజారి గారు, కుట్టి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న యామిని అయితే దానికి అమ్మా నాన్నే తెలీదు, ఇంకా రాశి ఒకటి ఫలాలు ఒకటి అని చెప్పి యామిని అంటుంది. అది విన్న జ్యోతి అయితే పుట్టిన ప్రతి ఒక్కరికి రాశి ఫలాలు అంటూ ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న యామిని ఇలా అంటూ ఉంటుంది. దానికి పుట్టుక ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అది రోడ్డున పడి దొరికింది కదా, దాని అమ్మ నాన్న తెలియదు, అయినా దాని రాశి ఫలాలు ఏం చూస్తారులేండి అని చెప్పి అంటుంది. అది విన్న కుట్టి అయితే ఒక్కసారిగా లేచి నిలబడి, నేనేమి అనాథను కాదు అంటూ గట్టిగా అరుస్తుంది. ఏంటి అనాథ కాకపోతే మరేంటి, నువ్వు రోడ్డు మీదే దొరికావు కదా అనేసి అంటే, కాదు, నాకు అమ్మ నాయన ఎవరో నాకు తెలుసు, నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు, అసలు నిజం చెప్పాలంటే నేను కుట్టినే కాదు, అసలు జీవనాన్ని నేనే, ఈ ఇంటి వారసురాల్ని నేనే, కావాలంటే ఇదిగోండి ఈ చైన్ లాకెట్ చూడండి, చిన్నప్పుడు మా నాయనమ్మ నా మెడలో వేసినది అదే ఇది అని చెప్పి చూపిస్తుంది. అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక జ్యోతి, సూర్య అలాగే జడ్జి గారు, హైమ అయితే ఒక్కసారిగా లేచి నిలబడి ఏంటి ఏది ఆ లాకెట్ అని చెప్పి చూస్తారు. ఇదంతా చూసి సింహాద్రి అలాగే పద్మమ్మ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక కుట్టి అయితే, అవును నేనే అసలు జీవనాన్ని, ఈ ఇంటి వారసురాలు నేనే, అలాంటి నన్ను అనాథని, రోడ్డు మీద దొరికిందాన్ని అని అలా అంటారు మీరు అని చెప్పి కుట్టి అయితే గట్టిగా యామినికి వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా చూసి హైమ అలాగే జడ్జి గారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.